మనకు ఆదివారం రోజున అమావాస్య రానుంది. ఈ అమావాస్య రోజున సాయంత్రం 6 తర్వాత కలబందతో ఇలా చేస్తే చాలు. ఇక మీకు దరిద్రమంతా కూడా తొలగిపోతుంది. ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది. చక్కగా మీకు మంచి యోగం కలుగుతుంది. మీరు పట్టిందల్లా బంగారం మారుతుంది. కలబంద మొక్క అంటేనే చాలా శక్తివంతమైన సమస్త దేవతలు కలబంద మొక్కలో కొలువై ఉంటారు. కలబంద మొక్కను ఎవరైతే ఇంటి ముందు పెంచుతారో వారికి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ దోషాలు రావు. ఇంటికి దిష్టి తగలకుండా ఉంటుంది. ధన సమస్యలు తొలగిపోతాయి. అమావాస్య రోజు ఎవరైతే ఈ పరిహారం చేస్తారో మీకుండే ధన సమస్యలు కూడా తొలగిపోతాయి. ధనం బాగా కలిసి వస్తుంది. ఎవరైతే చేతిలో ధనం నిలవట్లేదు అనే బాధపడుతున్నవారు వచ్చిన ధనం వచ్చినట్టు ఖర్చయిపోతుందని, అవసరాల కోసం ధనం మిగలట్లేదు అని దిగులు పడుతున్న వారందరూ కూడా అమావాస్య రోజున కలబంద మొక్కతో ఈ పరిహారాన్ని చేయండి. అద్భుతమైన ఫలితాలను పొందండి. ఔషధ మొక్కగా కలబంద ప్రసిద్ధి చెందింది. ఎక్కువ చర్మ సంరక్షణతో ఉత్పత్తుల్లో ఇతర కలబందను విరివిరిగా వాడుతారు. కలబంద మొక్కను ఇంట్లో పెంచుకోవడం వల్ల ప్రతికూల శక్తులను కూడా తొలగిపోతాయి. సానుకూల శక్తులు మీ ఇంట్లోకి ప్రవేశిస్తాయి. ఆరోగ్యపరంగా కలబంద మొక్క ఉండే పోషకాలు మనకు చాలా రకాలుగా మేలు చేస్తాయి. కలబందకు దుష్ట శక్తుల నుండి ఆకర్షించే సామర్థ్యం ఉందని మన శాస్త్ర పండితులు చెబుతున్నారు. ఈ మొక్క గాలిని మాత్రమే కాదు వినియోగిస్తూ నీరు లేకుండా కూడా ఎక్కువ కాలం చెక్కు చెదరకుండా బ్రతుకుతుంది. వాస్తుశాస్త్రం ప్రకారం కలబంద మొక్కను అదృష్ట మొక్క అంటారు. ఈ మొక్కను ఇంట్లో నాటుకుంటే చాలా శుభప్రదం. ఈ మొక్కతో మనిషి జీవితంలో వచ్చే సమస్యలు కూడా అన్నీ తొలగిపోతాయి. కలబంద మొక్కను ఏ దిశలో అయినా సరే నాటుకోవచ్చు. అసలు ఇంతకు అమావాస్య రోజున కలబందతో ఏం చేస్తే మనకున్న దురదృష్టాలు తొలగిపోయి అదృష్టం బాగా కలిసి వస్తుందో తెలుసుకునే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ రోజుల్లో చాలామంది ఉదయం లేచి నుంచి పడుకునే దగ్గర వరకు ఎంతో కష్టపడుతూ ఉంటారు. కానీ ఎంత కష్టపడినా ఫలితం అనేది రాదు. ఎప్పుడు కూడా కష్టాల్లోనే కొట్టుమిడుతూ ఉంటారు. ఇలా ధన సమస్యలు ఉన్నవారు, ధన సమస్యలు తొలగిపోవాలి కోరుకునేవారు, డబ్బు పేరు ప్రతిష్టలు ధన ధాన్యాలు అష్ట ఐశ్వర్యాలు సిద్ధించాలని కోరుకునే వారందరూ కూడా ఈ అమావాస్య రోజున సాయంత్రం 6 దాటిన తర్వాత ఈ చిన్న కలబంద మొక్కను ఇలా చేయండి చాలు. మీకున్న దరిద్రమైన సమస్యలు తొలగిపోతాయి. తరతరాలకు తరగని ఆస్తి వస్తుంది. ఇక మంచి ఫలితాలు వస్తాయి. మీరు పట్టిందల్లా బంగారంగా మారిపోతుంది. ఇక మీకున్న కష్టాలు అన్నీ తొలగిపోతాయి. మీ బాధలు కూడా పోతాయి. కాబట్టి ఈ అమావాస్య రోజు అందరూ కలబంద పరిహారం చేసుకోండి. కలబంద మొక్క గురించి అందరికీ తెలుసు. సమస్త దేవతలు కలబంద మొక్కల్లో కొలువై ఉంటారు. ముగ్గురమ్మను కూడా కలబంద మొక్కలు కొలువై ఉంటారు. అంటే లక్ష్మీదేవి, పార్వతీదేవి, సరస్వతీదేవి ఈ ముగ్గురమ్మలు కలబంద మొక్కలో కొలువై ఉంటారు. ఈ అమావాస్య రోజు కలబంద మొక్కతో ఒక చిన్న పరిహారం చేసుకోవడం వల్ల అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. మీ అదృష్టవంతులను ఎవరు ఉన్నారని ఈ పరిహారం శాస్త్రంలో చెప్పబడింది. కలబంద మొక్కతో ఈ పరిహారం చేయడం వలన నరదృష్టి పోతుంది. మీకున్న సమస్యలు, ఆర్థిక సమస్యలు, అప్పులు, బాధలు అన్నీ కూడా పోతాయి. కొన్నిసార్లు నరదృష్టి వలన సమస్యలు వస్తాయి. నరదృష్టిలు ఎప్పుడు పేదరికంలోనే మునిగిపోతూ ఉంటారు. ఇంట్లో గొడవలు వస్తాయి. ఏం చేయకపోయినా అందరూ మీ మీద నిందలు వేస్తారు. నరదృష్టి చాలా భయంకరమైనది. నరదృష్టి వలన అనేక అనర్థాలు జరుగుతూ ఉంటాయి. ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజున కలబంద మొక్కతో ఈ పరిహారం చేసుకుంటే నరదృష్టి, నకారాత్మక శక్తి, నరుల కన్ను ఇలా అన్ని శక్తుల నుండి తొందరగా పడగలుగుతాము. అలాగే అప్పులు, గొడవలు అన్నీ కూడా తొలగిపోతాయి. అన్ని రకాల దరిద్రాలు తొలగిపోతాయి. మీకు ధనం అనేది విపరీతంగా 4 వైపుల నుండి దూసుకు వస్తుంది. ఇక మీరు కష్టపడిన సంపాదన మీకు వృధా ఖర్చు కాకుండా మిగులుతుంది. కలబంద మొక్కకు నరదృష్టిని తొలగించే అద్భుత శక్తులు ఉంటాయి. అంతేకాదు కలబంద మొక్కను మన
కష్టాలను తీర్చగలదు. మన జీవితాన్ని అద్భుతంగా మార్చగలదు. దరిద్రాలన్నీ కూడా వదిలించగలదు. దరిద్రం అంటే ధనం లేకపోవడం అని చాలామంది భావిస్తూ ఉంటారు. కానీ దరిద్రం అంటే ధనం లేకపోవడం ఒక్కటే కాదు. ఆరోగ్యం బాగలేకపోతే అది కూడా దరిద్రము. కడుపు నిండా తినలేకపోవడం కూడా దరిద్రమే. కంటి నిండా నిద్రించకపోవడం కూడా దరిద్రమే. పిల్లలు మీ మాట వినకపోవడం లాంటివి కూడా మీకు దరిద్రమే. ఇంట్లో ధనం ఉన్నా దాన్ని అనుభవించలేకపోవడం కూడా అది పెద్ద దరిద్రమే. ఎప్పుడు కూడా గొడవలు పడుతూ మనశ్శాంతి లేకుండా ఎంత పెద్ద బంగ్లాలు ఉన్నా, కార్లు ఉన్నా, భవంతిలు ఉన్నా అవన్నీ అనుభవించలేకపోవడం కూడా పెద్ద దరిద్రం అని చెప్పుకోవచ్చు. చాలామంది డబ్బు ఉంటేనే లేకపోతేనే దరిద్రం అని అనుకుంటారు. కానీ అలా కాదు. కొందరికి అన్నీ ఉన్నా అనుభవించేవారు కూడా చాలామంది ఉన్నారు. ఇవన్నిటికి కూడా దీని దరిద్రమే అని అంటారు. అయితే ఇలాంటివన్నీ తొలగించి మన దరిద్రాలను పోగొట్టే అద్భుతమైన శక్తివంతమైన అతీంద్రియాల శక్తులు కలిగినటువంటి ఆదివారంతో మనకు అమావాస్య రానుంది. ఈ అమావాస్య సాయంత్రం 6 గంటల తర్వాత కలబంద మొక్కతో ఇలా చేయండి. మీ దరిద్ర బాధలు అన్నీ తొలగించుకొని అదృష్టం ఐశ్వర్యం మీ స్వంతం చేసుకోండి. కాబట్టి ఇలాంటి అమావాస్య తిథి మళ్ళీ మళ్ళీ రాదు. కాబట్టి ఈ అమావాస్య తిథి రోజున కలబంద మొక్కతో ఇలా చేసి చూడండి. అమావాస్య రోజు కలబంద మొక్కతో ఈ పరిహారం చేసినట్లయితే మీకున్న ఆర్థిక కష్టాలు తొలగిపోయి తరతరాల తరగని ఐశ్వర్యం వస్తుంది. ఇక మీ ఇంట్లో నుండి నెగిటివ్ ఎనర్జీ, దుష్టశక్తుల ప్రభావం అన్నీ తొలగిపోయి మీకు లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ధనం అనేది రెట్టింపు అవుతుంది. మీకున్న దరిద్రమంతా కూడా తొలగిపోతుంది. కాబట్టి ఈ అమావాస్య అనేది ఆదివారంతో కలిసి వచ్చింది. ఆదివారం అమావాస్య కలిసి వస్తే ఆ రోజుకు అతీత శక్తులు వస్తాయి. కనుక ఆ రోజున కలబంద మొక్కతో ఈ పరిహారం చేసుకుంటే మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అయితే అమావాస్య రోజున ఏం చేయాలి, ఎలా చేస్తే మనకున్న కష్టాలు తొలగిపోతాయో ఇప్పుడు తెలుసుకుందాం. అమావాస్య రోజున సాయంత్రం 6 దాటిన తర్వాత ఒక చిన్న కలబంద మొక్కను తీసుకోండి. మీరు ఇంట్లో పెంచుకునే మొక్క నుండి చిన్న మొక్కను విరిచి తెచ్చుకోవచ్చు, లేదా వేరే కలబంద మొక్క నుండి తెచ్చుకోవచ్చు. ఇలా చిన్న కలబంద కొమ్మను తెచ్చుకున్న తర్వాత దానిని శుభ్రంగా కడిగి ఆ కొమ్మకి మొత్తం పసుపుని రాయండి. ఇలా పసుపుని ఆ కొమ్మకు, చిన్న కొమ్మ తెచ్చుకున్నాం కదా, దానికి మొత్తం పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి. ఇలా పెట్టిన తర్వాత ఆ కొమ్మకి ధూపం చూయించండి. ఇలా ధూపం చూపించిన తర్వాత ఒక వస్త్రంలో పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి. ఇలా కొత్త వస్త్రాన్ని తీసుకొని దాంట్లో 7 లవంగాలను, పువ్వు ఉన్న లవంగాలని ఈ పరిహారానికి వాడాలి. ఇలా ఆ వస్త్రంలో ఈ కలబంద మొక్కని అలాగే లవంగాలను చిటికెడు పసుపును వేసి మూటలా కట్టండి. దీనిని మీరు అమావాస్య తర్వాత 6 తర్వాత ఈ పరిహారం చేయండి. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఇలా మీరు ఆ కలబంద మొక్కని, లవంగాలని, పసుపుని మూటలా వంటగది మూలన పెట్టండి. అంటే ఆగ్నేయ దిశలో ఈ కలబంద మొక్క, లవంగాల మూటని ఈ రెండింటిని కలిపి మనం మూటలా కట్టాం కదా, అక్కడ శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే ఈ మూటని తీసుకెళ్ళి అక్కడ పెట్టండి. ఇలా పెట్టి మీరు రాత్రంతా ఆ మూటని అక్కడనే ఉంచండి. ఉదయం లేచిన తర్వాత మీకు దగ్గరలో ఉన్న పారే నీళ్ళల్లో వదిలేయండి. ఇలా వదిలేస్తే మీ దరిద్రాలు కూడా అలాగేనే వదిలిపోతాయి. లేదు మాకు పారే నీళ్లు దగ్గరలో లేవు అనుకునేవారు ఎక్కడైనా పిచ్చి చెట్లు ఉంటాయి కదా, అలా పిచ్చి చెట్లకు కొమ్మలకు కట్టేయండి, లేదా ఎవరు తొక్కని ప్రదేశంలో కూడా పడేయండి. ఇలా ఎవరైతే అమావాస్య రోజున 6 తర్వాత ఇలా ఆగ్నేయ మూలలో ఈ కలబంద మొక్కని ఉంచడం వల్ల మీ ఇంట్లో చెడు శక్తుల ప్రభావం మొత్తం తొలగిపోతుంది. అంటే మీకు దరిద్రమంతా తొలగిపోయి లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది. లక్ష్మీదేవి అమావాస్య రోజున మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. మీ ఇంట్లో నుండి వెళ్ళమన్నా వెళ్ళదు. కాబట్టి ఈ అమావాస్యకు చాలా శక్తివంతమైన అమావాస్య గనుక ఈ పరిహారం కలబంద మొక్కతో ఇలా చేసినట్లయితే మీకున్న సమస్యలన్నీ తీరిపోయి మీకు అదృష్టం అనేది పడుతుంది.